మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చదవండి ఒకరు ఎవరైనా గట్టిగా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చూడండి, అంటే ఆత్మ చేత నడిపించబడుతున్నాడు దేవుడు. ఇక్కడ యేసు వారు ఏం చేస్తున్నారు? ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. ఎక్కడికి? అరణ్యములోనికి. ఎందుకు వెళ్ళాడు? దేని కొరకు అంటే అపవాది చేత శోధించబడ్డానికి. ఏం చేయడానికి? అపవాది శోధిస్తే ఏం జరుగుతుంది? ఎవరు గెలుస్తారు? ఇక్కడ అపవాది చేత శోధించబడ్డానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోనికి వెళ్ళాడు. మరి ఏం జరిగింది? ఆ శోధించబడుతున్నప్పుడు యేసుప్రభువు ఏం చేశారో చూద్దాం. 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఏం చేశాడు? శోధించబడ్డానికి అరణ్యంలోనికి వెళ్ళాడు. ఫాస్టింగ్ ప్రేయర్. చూడండి, ఫాస్టింగ్ ప్రేయర్ దేనికంటే అపవాది శోధించడానికి, ఆ అపవాది శోధనను ఎదిరించడానికి we need a fasting prayer. శ్రమలను తట్టుకోవడానికి, శ్రమలను సహించడానికి, శ్రమలను తరిమి కొట్టడానికి ఫాస్టింగ్ ప్రేయర్ కావాలి. ఎలాంటి ఫాస్టింగ్ ప్రేయర్ అంటే చూడండి, ఆత్మ చేత నడిపించే ఫాస్టింగ్ ప్రేయర్. ఏ ఫాస్టింగ్ ప్రేయర్ అండి? ఆత్మ చేత నడిపించే ఫాస్టింగ్ ప్రేయర్ మనం చేయాలి. ఒకసారి లూకా సువార్తలోకి వెళ్దాం, అక్కడ ఏముందో చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మ చేత అరణ్యములో నడిపి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. చాలు. అయితే ఇక్కడ గమనిస్తే ఈయన ఆత్మ, చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎలా చేస్తున్నాడు ఈ ప్రేయరు? పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు పూర్తిగా. యోర్దాను తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడ్డాడు. 40 days ఎలా నడిపించబడ్డాడు? ఆత్మచేతనే నడిపించబడి అపవాది చేత శోధించబడుచు ఉండేను. సాతాను ఏం చేస్తూ ఉంది? ఈయన ఆత్మలో ఎప్పుడైతే ఉన్నాడో, ఎప్పుడైతే నింపబడ్డాడో, నడిపించబడుతున్నాడో, అపవాది కూడా శోధిస్తానే ఉంది. నువ్వు ఆత్మ చేత నింపబడకుండా, నడిపించబడకుండా అపవాది చేత శోధించబడితే నువ్వు అపవాదిని ఎదిరించలేవు, అపవాదిని జయించలేవు. ఇది జ్ఞాపకం చేసుకోవాలా? చెప్పండి. ఆత్మ పూర్ణుడవ్వడం, ఆత్మ చేత నడిపించబడడం. చూడండి, యేసు ప్రభువారు ఈ అపవాది చేత శోధించబడుతున్నప్పటికీ కూడా ఏం జరిగింది? ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు.
మరి ఫాస్టింగ్ ప్రేయర్లో తింటారా ఎవరైనా? చెప్పండి, తినాం కదా. మరి ఆయన ఏమీ తినలేదంట. మనమన్నా ఒక పూట తింటాం, 2 పూట్ల ఫాస్టింగ్, లేదా 2 times తింటాం, 1 time ఫాస్టింగ్ పెట్టుకుంటాం. మరి ఈయన మాత్రం యేసయ్య 40 దినములు అంటే 40 రాత్రులు 40 పగులు ఏమీ తినకుండా ఎలా ఉపవాసం ఉన్నాడు? చెప్పండి, ఆత్మచేత అని చెప్పండి, ఆత్మచేత. సో దిస్ ఫాస్టింగ్ ప్రేయర్ is led by the Holy Spirit. This fasting prayer filled by the Holy Spirit. ఆత్మచేత నింపబడే ఉపవాస ప్రార్థన, ఆత్మచేత నడిపించబడే ఉపవాస ప్రార్థన. ఎలా చేయాలంటే ఇలానే చేయాలి. మరి అపవాది శోధిస్తూనే ఉన్నాడు. ఆ దినములలో ఆయన ఏమియు, అపవాది శోధిస్తున్నప్పుడు ఆయన ఏమైనా తిన్నాడా? ఏమీ తినలేదు. అపవాది శోధిస్తూ ఉన్నాడు, రకరకాల శోధనలు పెట్టాడు. అయినా సరే దేవుడు ఏమీ తినలేదు. యేసయ్య ఏమైనా తిన్నాడా? ఏమీ తినలేదు. ఎందుకు? మరి ఏం శోధించాడు? ఇవి అక్కడ రాయబడలేదు. అయినా సరే ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత, అంటే ఆ 40 days అయిపోయింది. తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, అంటే ఉపవాసం ఉంటే అందరికీ ఆకలి వస్తుంది. కాబట్టి ఈయన ఉపవాస దినాలలో దేన్ని జయించాడు? ఆకలిని జయించాడు. ఉపవాస దినాల్లో ఏం జయించాడు? అపవాది ఎన్ని శోధించినా ఆ 40 days ఫాస్టింగ్ ప్రేయర్ సక్సెస్ఫుల్ గా గడిపేశాడు. హల్లెలూయా. అది స్టాప్ కాలేదు, అది డిస్టర్బ్ కాలేదు, అనుకున్నది నెరవేర్చాడు. హల్లెలూయా. చూడండి, ఫాస్టింగ్ ప్రేయర్ డిస్టర్బ్ కాలేదు, ఫాస్టింగ్ ప్రేయర్లో ఆకలే కాలేదు. అపవాది ఎన్ని శోధిస్తున్నా ఆ 40 దినాలు కంప్లీట్గా ప్రేయర్లో ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. వాడు ఎన్ని శోధనలు జరిపినా సరే యేసుప్రభువు వారు ఆ ఫాస్టింగ్ ప్రేయర్ కంప్లీట్ చేశారు. ఆ దినములు అయిన తర్వాత ఆయన ఆకలి కొనగా, అపవాది ఇప్పుడు ఆకలి కొన్నాడు అంటే ఆత్మలో అన్ని జయించేసేసాడు. చెప్పండి, ఉపవాస ప్రార్థనలో ఏం చేశాడు యేసుప్రభువు వారు? ఆత్మలో అన్ని, ఆత్మ ద్వారా జయించాడు. చెప్పండి, ఆత్మ ద్వారా జయించడం అని చెప్పండి. ఉపవాస ప్రార్థన అంటే ఆత్మలో ఎదగడము, ఆత్మ ద్వారా దురాత్మను జయించడం అని చెప్పండి. ఆ 40 దినాలు ఏం చేశాడు? ఆత్మలో ఆ దురాత్మను ఎదిరించాడు. ఇప్పుడు ఆ దినాలు అయిపోయినాయి. ఇప్పుడు దేంతో జయించాలి? ఇప్పుడు శరీరాన్ని కూడా జయించాల. ఆత్మ సంబంధమైన వాటితో దురాత్మను జయించాలి ఆత్మతో కలిసి. ఇప్పుడు శరీర సంబంధమైన వాటిని కూడా జయించాలి ఫాస్టింగ్ ప్రేయర్లో. చూడు ఏం చేశాడు? ఆకలి కొనగా ఇప్పుడు ఏమొచ్చింది? శరీర సంబంధమైనటువంటి శోధన. ఇప్పుడు ఆకలి కొనక ఏం చేశాడు చూద్దాం. అప్పుడు అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను ఏం చేసుకోవాలంట? ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అంటే అపవాది ఏం చేస్తాడు? నువ్వు ఆకలి కొన్నావు కదా, నువ్వు ఏమైనా చేయగలవు కదా, రాళ్ళని రొట్టెలుగా చేయగలవు, నీళ్ళను ద్రాక్షరసంగా చేయగలవు, దేనైనా చేయగలడు దేవుడు. కాబట్టి నువ్వేం చేయాలా? ఈ రాళ్ళను రొట్టెలుగా చేయని అడుగుతున్నాడు. శోధన అని చెప్పండి. ఆకలి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏది పడితే తినాలనా? చెప్పాలి. మనం ఆకలిని జయించాలి అంటే ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా ఆత్మ సంబంధమైనవి అన్ని పొందుకోవాలని ఉపవాస ప్రార్థన చేయాలా.
ఆత్మ వరాలు పొందుకోవాలని ప్రార్థన చేయాలా, ఆత్మలో ఫలాలు పొందుకోవాలని ప్రార్థన చేయాలా. అలాగే శరీరమును కూడా నువ్వు కంట్రోలింగ్ చేసుకునేటువంటి గిఫ్ట్ కూడా పొందుకోవాలా. అంటే ఆకలి అయినంత మాత్రాన ఆకలి చెప్పినట్టు నువ్వు వినడానికి వీల్లేదు. నీ శరీరం ఆకలి అవుతున్నప్పుడు నేను ఏదైనా తినాలి అనుకోవడం అవసరం లేదు. నీ ఆకలిని కూడా జయించచ్చంట మనం. హల్లెలూయా. దిస్ ఈస్ ద హోలీ స్పిరిట్ గివ్స్ యు. అంటే ఎంత ఆకలైనా దాన్ని తట్టుకునే శక్తి కూడా ప్రభువు నీకు ఇస్తాడు. చూద్దాం. అందుకేమన్నాడు ఇక్కడ, మనుషుడు రొట్టె వలన మాత్రం, అంటే ఆకలి వస్తే నేను జీవించలేను అనుకుంటున్నావా? మరి 40 దినాలు ఉపవాసం ఉంటే ఎంత ఆకలి ఉంటుంది చెప్పండి? ఎంత ఆకలి ఉంటుంది? శరీరం ఎంత బలహీనపడిపోయి ఉంటుందో మనం అనుకోవచ్చు జనరల్గా. కానీ యేసయ్య ఏమన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఫాస్టింగ్ ప్రేయర్ అయిన తర్వాత నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే, యు ఆర్ లివింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చెప్పండి, యు ఆర్ లివింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫాస్టింగ్ ప్రేయర్ చేయడానికి చేసిన తర్వాత నీకు తేడా ఏం కనిపించాలంటే, దేవుని వాక్యము చేత బతకడం, దేవుని వాక్యము చేత జీవించడం, దేవుని వాక్యము చేత నింపబడ్డం, ఇది మనకు జరగాలి. హల్లెలూయా. చూడండి, దేవుని కుమారుని తెలీదా యేసయ్యకి? సాతానికి తెలుసు. మరి ఎందుకు చేయమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడవే, కరెక్టే. అయితే దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటావా, నా వాక్కు ప్రకారం నడుచుకుంటావా అని ఒక శోధన పెడుతున్నాడు. దానికి ఆకలిని వాడుకుంటున్నాడు. చెప్పండి, నేను దేవుని వాక్కు ప్రకారం జీవిస్తాను, దేవుని వాక్కు ప్రకారం నడుచుకుంటాను, దేవుని వాక్కుతో నింపబడతాను, దేవుని వాక్యాన్ని గైకొంటాను. ఫాస్టింగ్ ప్రేయర్ మేజర్గా చేయడానికి ప్రధానమైన కారణం ఇదే. ఫాస్టింగ్ ప్రేయర్ ఎందుకు చేయాలా? దేవుని వాక్యము కొరకు చేయాలా, నువ్వు దేవుని వాక్యము ద్వారా జీవించడానికి చేయాలా. హల్లెలూయా. మరి నువ్వు దేనికి చేస్తున్నావు ఈ ఫాస్టింగ్ ప్రేయర్? 5వ వచనం చూద్దాం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకొని పోయి దేవాలయపు శిఖరం ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూసారా, మళ్ళీ అపవాది ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి శోధిస్తూ, ఇంతకుముందు యేసయ్యను శోధించాడు, ఇప్పుడు యేసుని నేను నిన్ను శోధించడం కాదు, నిన్నే శోధించవనిగా చేస్తానంటున్నాడు. చూసారా, అపవాది నిన్ను శోధించడం కాదు, నీవే అందరినీ శోధించేలా చేస్తాడు. నీవే అందరినీ, దేవుణ్ణి కూడా నువ్వు శోధించాలని చేస్తాడు అపవాది. ఫాస్టింగ్ ఎందుకు చేయాలంటే, నీవు శోధకుని ఎదిరించడానికి చేయాలి, నువ్వు అన్ని శోధనలోంచి బయటికి రావడానికి చేయాలి. నీవెల్లప్పుడు నీవు దేవుణ్ణి శోధించకుండా, అపవాది కూడా నీ దగ్గరికి వచ్చి దేవుణ్ణి శోధింప చేయకుండా నువ్వు చేయాలి. హల్లెలూయా. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అప్పుడు యేసయ్య ఏమన్నా చూద్దాం. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో, అంటే ఏం చెప్తున్నాడు? నీ దేవుని నువ్వు శోధించొద్దు, నువ్వు శోధించొద్దు, నన్ను శోధింపబడొద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే వాని సీక్రెట్ తెలిసిపోయింది. నువ్వు శోధించడానికి వచ్చావా? నువ్వు దేవుణ్ణి శోధించకూడదు. చూసారా, అంటే ఉద్దేశం ఏంటి? అంటే నీవు నన్ను శోధిస్తూ నేను దేవుని శోధించేలా చేయాలనుకుంటున్నావా? నువ్వు దేవుణ్ణి శోధించొద్దు అని చెప్తున్నాడు.
అంటే అపవాది ఉద్దేశం, ఉపవాస ప్రార్థనలో అపవాది తంత్రములు బయటకు వస్తాయి. హల్లెలూయా. అపవాది కుతంత్రములు బయటకు వస్తాయి. అపవాది ఎత్తులు నీ మీద పని చెయ్యవో. హల్లెలూయా. చెప్పండి, ఉపవాస ప్రార్థనలు అపవాది ఎత్తు కూడా నా మీద పని చెయ్యవు. అందుకు ఉపవాస ప్రార్థన చేయాలి. నెక్స్ట్ చూద్దాం, 3వది. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. అంటే ఇవన్నీ శరీర సంబంధమైన శోధనలు అన్నీ జయించాలి మనం. ఫాస్టింగ్ ప్రేయర్ ఎందుకంటే శరీరానుసారముగా నడుచుకోకుండా ఆత్మచేత శరీర క్రియను చంపుటకు ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలా. హల్లెలూయా. దేనికి ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలా? శరీర సంబంధమైన శోధనలన్నీ జయించాలి, శరీర దురాశలన్నీ చంపేయాలి. దేని ద్వారా? ఆత్మచేత. అప్పుడు మీరు జీవించగలరు అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏ ఆశలు పెడుతుంది? ఇప్పుడు ఆకలి పెట్టింది. 2వది దేవుని శోధించమని చెప్తుంది. 3వది నీవు నాకు సాగిలపడాలి. అంటే సాతాను వశంలోకి నువ్వు నా వశంలోకి వస్తే నీకేమైనా ఇస్తా అని సాతాను టెంప్ట్ చేస్తా ఉంది. నువ్వు ఏం చేస్తావు? ప్రార్థన ఆపి అని సాతాను శోధిస్తుంది. ఈ ప్రార్థన ద్వారా నీకు దేవుడు ఏమి ఇచ్చాడు? ఇంతకాలం దేవుడు నమ్ముకున్నావు, నీకు దేవుడు ఏం చేశాడు? ఈ దేవుని గురించి నిన్ను శోధింపని చేస్తాడు సాతాను. ఇక్కడ చూడండి, అంటే ఫాస్టింగ్ అపవాది ఎప్పుడు నిన్ను సరెండర్ చేసుకోవాలని, నిన్ను వశపరుచుకోవాలని, నిన్ను బంధించాలని చూస్తాడు. కానీ ఇక్కడ సాతాను ఉద్దేశం ఏంటి? నువ్వు నాకు సరెండర్ కావాలి, నువ్వు నాకు సాగిలపడాలి, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, నువ్వు నా వశంలోనే ఉండాలి. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ డెవిల్. అప్పుడు యేసయ్య ఏమన్నా చూద్దాం, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన్ను మాత్రమే సేవించవలెను. అంటే ఫాస్టింగ్ ప్రేయర్లో ఏం చేయాలి? దేవుని మొక్కడం, ఆయన్ను మాత్రమే సేవించడము. ఇక నువ్వు ఎవరిని సేవిస్తున్నావో, నీ హృదయంలో ఎవరికి సాగిలపడుతున్నావో? భయానికి సాగిలపడుతున్నావా? నీ పరిస్థితికి సాగిలపడుతున్నావా? లోకాశలకు సాగిలపడుతున్నావా? దురాశలకు సాగిలపడుతున్నావా? శరీర సంబంధమైన కోరికలను తీర్చుకోవడానికి నువ్వు సాగిలపడుతున్నావా? శరీర సంబంధమైనటువంటి ప్రతి విధమైన బలహీనతలను తట్టుకోలేక నువ్వు వాటిని తీర్చుకోవడానికి ఏమన్నా చేసుకోవాలనుకుంటున్నావా? అయితే వాటన్నిటిని జయించడానికి నువ్వు ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలా. అప్పుడు ఏమన్నా చూద్దాం, అంతటా అపవాది, అప్పుడు దేవుడు ఏమన్నాడు అని వ్రాయబడినది, అంతటా అపవాది ఆయన్ని విడిచిపోగా అప్పుడు దేవుడు ఏమన్నాడు? సాతానా పొమ్మో. ఏమంటున్నాడు చూడండి, సరెండర్ చేసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటుందో ఆ డెవిల్, అప్పుడే యు డెవిల్ గో ఫ్రమ్ మై ప్లేస్. ఈ కమాండ్, ఇప్పుడు కమాండ్ ఎవరిని కమాండ్ చేశాడు? ఇప్పుడు సాతాను చెప్పిన దాన్ని కమాండ్ చేయలేదు. ఇప్పుడు యేసయ్య సాతాన్నే కమాండ్ చేశాడు. హల్లెలూయా. రాళ్ళని రొట్టెలు చేసి కమాండ్ చేయమన్నాడు, చేయలేదు. నువ్వు పైనుంచి కింది దూతలు ఆజ్ఞాపిస్తుంటే దేవుడు కమాండ్ చేయమని చెప్తుండు. ఈయన కమాండ్ చేయకపోతే దేవుని కమాండ్ చేస్తాడని చెప్తుండు. ఇప్పుడు యేసు పవర్ ఎవరిని కమాండ్ చేస్తుండే? ఇప్పుడు సాతాన్ని కమాండ్ చేస్తుండు. హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే టు కమాండ్ ద డెవిల్ పవర్స్, డెవిల్స్. చెప్పండి, ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? డెవిల్ని ఆజ్ఞాపించడము, డెవిల్ని పారగొట్టడమే ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా. చూడండి, అప్పుడు సాతాను పో అని అనగానే ఆ సాతాను ఏం చేసింది? అంతటా అపవాది ఆయన విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశాయంట. అప్పుడు ఏంజెల్స్ దిగుతాయి, నీకు ఏంజెల్స్ వర్క్ అవుతాయి. అంటే ఉపవాస ప్రార్థనలో దేని కొరకంటే అపవాదిని ఆజ్ఞాపించడమే ఉపవాస ప్రార్థన. అపవాదిని దగ్గర నుంచి పారిపోజేయడమే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఇది నువ్వు ఉపవాస ప్రార్థనలో పొందుకోవాల్సిందే.
థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలు 40 రాత్రుల ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని నీ ఆత్మ చేత నడిపించండి నాయన. శరీర క్రియలను, ఆత్మ సంబంధమైన ప్రతి శోధనలను జయించే నూతన శక్తి మాకు ఇవ్వండి నాయన. ప్రతి రోగాన్ని తరిమి కొట్టే శక్తి, బలం, అభిషేకం మాకు ఇవ్వండి అయ్యా. అపవాదిని జయించే శక్తి, అపవాదిని ఆజ్ఞాపించే నీ కృప మాకు దయచేయి. అపవాదిని పారిపోయే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. హోలీ స్పిరిట్, టచ్ ఎవ్రీబడి. They receive powers in the name of Jesus. They receive glory in the name of Jesus. They are seeing your mighty glory in the mighty name of Jesus. అయ్యా, నీ కృప ఈ ఉపవాస ప్రార్థనలో గొప్ప గొప్ప కార్యాలు చూసి మేము మీకు నాయన సాగిలపడి నమస్కరించుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.